ఈ వీడియోలో నేను శర్మ మసాలాను ఎలా మ్యారినేట్ చేస్తానో మీరు చూడవచ్చు. కేప్ లయన్ వచ్చి ముగ్గురిని తీసుకెళ్ళింది. కలర్ క్యాప్సికం చిల్లీ పచ్చి మిరపకాయ 50 గ్రాములలో వస్తుంది. కొత్తిమీర కట్ట, తరువాత పుదీనా కట్ట, తరువాత 200 గ్రాముల వెల్లుల్లి పేస్ట్ వేయండి. వీటన్నింటినీ ముక్కలుగా చేసి బ్లెండర్లో వేయండి. మీరు దానిని బాగా శుభ్రం చేయాలి. నేను బాగుండాలని కోరుకుంటున్నాను. నైసా వచ్చే వరకు నువ్వు అన్నీ మిక్సర్లో పెట్టు. రుబ్బేటప్పుడు ఒకటి వెలిగించండి. లేకపోతే 2 నిమ్మకాయలు వస్తాయి మరియు మీరు ప్రార్థన చేసుకోవచ్చు. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. అది మరోవైపు. పెరుగు ఒక జాడిలో వస్తుంది మరియు 50 గ్రాముల బరువు ఉంటుంది. అర లీటరు. ఈ ధైర్యంతో నువ్వు ఆ కూరగాయల పేస్ట్ చేస్తావా? ప్రభుత్వం దాని గురించి మాట్లాడుతుంది. ప్రతిదీ ఒక గిన్నెలో వేసి కలపాలి. బాగా కలిపి ఉప్పు మాత్రమే వేయండి. నువ్వు ఇలా వస్తావు. ఈ మిక్సింగ్ సెట్ నువ్వు ఏ చికెన్ చేసినా అదే నువ్వు వచ్చి చేస్తావు. నువ్వు చేయి. నువ్వు చేసి నువ్వు వచ్చి 14 గంటలు తెలుసుకోగలవు. ఇది ఇలాగే ఉంది. మీరు ఇలా ఊరికి వెళతారు. ఇది పాపం కాదు. మీరు దానిని తీసుకోవాలి. ఆ తరువాత ఇవన్నీ ఎలా చేయాలో చూడటానికి ఈ వీడియో చూడండి. నేను ఇరుక్కుపోయినప్పుడు మధ్యలో ఉన్న రంధ్రం వైపు చూశాను మరియు అది మొదట వస్తున్నట్లు చూశాను. ఒక చిన్న సంభాషణ వచ్చి ఇలా చేస్తుంది. ఆపై ఒక పెద్ద దెయ్యం వచ్చి మీరు పక్కకు వెళ్లి దాన్ని మారుస్తారు. మేము చప్పట్లు కొట్టినట్లు మీ దగ్గరకు వస్తున్నాము. మధ్యలో ఒక చిన్న పిజ్జా వచ్చి కూర్చుంది. మీరు దీన్ని చేయవచ్చు మరియు మీరు దానిపైన పిజ్జాను ఉంచవచ్చు. మీరు మసాలాను ఇలా తయారు చేస్తారు మరియు మసాలా వచ్చి కుండలో ఇలా కనిపిస్తుంది. ఒక ఫోటో తీసుకుందాం. నువ్వు వంట చేసేటప్పుడు ఇలాంటి సిమ్లో పెడితే సరిపోతుంది. నాన్న వచ్చి మీరు దీన్ని సరిగ్గా వండారని, అది సముద్రం నుండి ఇలాగే వస్తుందని చెబుతాడు. ఈ వేరియబుల్ వచ్చిపోయింది. మీరు దానిని ఎలా కత్తిరించారో అలాగే. మీరు పక్కన కొంచెం కత్తిరించాలి. పెద్దగా డబ్బు అవసరం లేదు. ముందుగా దాని ఒక వైపు కత్తిరించండి. అది సరిపోదు. అది అందంగా ఉంది. అది మీకు అందంగా కనిపిస్తుంది. శర్మ. ఇప్పుడు వచ్చి చికెన్ని మోనో తీసివేసి కలపండి అంతే. మీరు కస్టమర్కి మోనో మిక్స్ తయారు చేయమని చెప్పవచ్చు.